అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు గోల్ఫ్ కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించిన ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను వాహనంలో పారిపోగా పోలీసులు చేసి పట్టుకున్నారు. ఘటనా ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావలేదన్నారు కమలా హారిస్. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడిని ర్యాన్ రౌత్గా భావిస్తున్నారు. గతంలో అతను సిరియాకు అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇలా వరుస ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతుంది. గత జులైలో కూడా ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తోట దూసుకుని వెళ్ళింది. వెంట్రుక వాసులో ఆయన మృత్యువును తప్పించుకున్నారు. ఈ ఘటనపై ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ గురైంది. తాజాగా ట్రంప్కు సమీపంలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ క్షేమంగా ఉన్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదని ట్రంప్ తెలిపారు. కాల్పులు జరిపినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు ట్రంప్. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు సీక్రెట్ సర్వీస్ అధికారులు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతూ ఉండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు గోల్ఫ్ కోర్టు కంచెలో ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించిన ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో అతను వాహనంలో పారిపోగా పోలీసులు చేసి పట్టుకున్నారు. ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదన్నారు కమలా హారిస్. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్కు అధికారులు సమాచారం అందించారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడిని ర్యాన్ రౌత్గా భావిస్తున్నారు. గతంలో అతను సిరియాకు అనుకూలంగా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఇలా వరుస ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. గత జులైలో కూడా ట్రంప్పై హత్యాయత్నం జరిగింది.
పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఉండగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడిచెవి పైభాగం నుంచి తోటా దూసుకుని వెళ్ళింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నారు. ఈ ఘటనపై ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్కు గురైంది. తాజాగా ట్రంప్కు సమీపంలో మళ్లీ కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ క్షేమంగా ఉన్నారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తి లేదని ట్రంప్ తెలిపారు. కాల్పులు జరిపినా వెనక్కి తగ్గను అని స్పష్టం చేశారు.